వెల్కమ్ టు పల్లవి టీవీ. వైద్య చరిత్రలోనే ఇది ఒక మిరేకల్ అని చాలా సందర్భాల్లో మనం సినిమాలో వింటుంటాం. ఎందుకంటే చనిపోయింది అనుకున్న వాళ్ళు మళ్ళీ బతికి వస్తుంటాం. చివరికి కాటి దగ్గర తీసుకుపోయిన వాళ్ళు కూడా లేచి ఇలా సందర్భాలు అనేకం ఉంటాయి కదా. సేమ్ అట్లాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఏం జరిగిందంటే మనం ఒకసారి చూద్దాం. ఈ బెడ్ మీద కనిపిస్తున్న ఈమె పేరు వినీత శుక్ల. ఈమె యూపీలోని ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ జిల్లాలో కోర్టులో కాపీస్ట్గా పనిచేస్తుంది. 15 రోజుల క్రితం ఈమెకి ఏమైందంటే ఒక పాము గరిచింది. పాము గరిస్తే వెంటనే హాస్పిటల్ ప్రభుత్వ దవాఖాన తీసుకెళ్లారు బరేలీలో. ప్రభుత్వ దవాఖానలో ట్రీట్మెంట్ కొంత జరిగిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకపోతే కష్టమండి, ఇక ఈమె బ్రెయిన్ డెడ్ అయింది పాము కాటు వల్ల. ఈమెను ఇంటికి తీసుకుపోండి, ఇక ఈమె కష్టమే అని చెప్పారు. సో వీళ్ళు ఏం చేశారు, ఇక అంత్యక్రియలకు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఈమె చలనం లేదు, ప్రాణం కూడా లేదన్నట్లుగా అంత్యక్రియలకు ఏర్పాటు చేసి ఒక అంబులెన్స్ లో తీసుకొని పోతా ఉన్నారు. అంబులెన్స్ లో తీసుకొని పోతా అంటే బరేలీలోని కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక గుంతలో అంబులెన్స్ ఒక్కసారిగా కుదిపింది. గుంతలో చక్రం పడిన తర్వాత కుదుపుతుంది కదా, ఆ కుదిపిన సందర్భంగా ఆమె ఒక్కసారి ఆమెకు స్పృహలోకి వచ్చింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి ఎట్లాంటి చలనం ఉండదు కదా, ఈమెకు మళ్ళీ స్పృహ వచ్చింది. అరే ఇదేంటి ఇట్లా జరిగిందని వాళ్ళు వెంటనే అదే అంబులెన్స్ను యూటర్న్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ జరిగింది. ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు 10 రోజులు అవుతుంది ఈ ఘటన జరిగి. ఇప్పుడు ఆమె హ్యాపీగా తింటుంది, ఆమె పనులు ఆమె చేసుకుంటుంది, అందరితో మాట్లాడుతూ ఉంది. సో ఇది ఒక అద్భుత ఘటనగా, అంటే గుంతలు ప్రాణాలు తీస్తాయనే ఇప్పటివరకు మనం అనుకుంటున్నాం కదా, ప్రాణాలు కాపాడిన సందర్భాలు కూడా ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. అది యూపీలో ఒక గుంత, అంబులెన్స్ టైరు గుంతలో వెళ్ళిన కారణంగా జరిగిన కుదుపు ఏదైతే ఉందో దానివల్ల ఒక మహిళ ప్రాణం తిరిగి వచ్చింది. ఆమె ఇప్పుడు హ్యాపీగా ఉంటున్న సందర్భం ఇది. అంబులెన్స్లో తీసుకుపోతా అంటే గుంతలో ఎప్పుడైతే టైరు ఇట్లా కుదిపిందో ఆ తర్వాత ఈమెకు స్పృహ వచ్చి హాస్పిటల్ తీసుకుపోతే ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ మామూలు మనిషిగా మారింది. సో ఇట్లాంటి ఘటనే గతంలో ఒకటి జరిగింది. పంజాబ్లోని పాటియాలలో దర్శన్ సింగ్ అనే వ్యక్తి కూడా సేమ్ హృదయ సంబంధిత రోగంతో హాస్పిటల్కు తీసుకెళ్లిన తర్వాత ఇతను చనిపోయారో తీసుకెళ్ళండి అని చెప్పిన తర్వాత మనం చూడొచ్చు అది. ఎస్, ఇది కూడా సేమ్ ఇట్లాంటి ఘటనే పంజాబ్లో 2024లో జరిగినటువంటి ఘటన ఇది. పంజాబ్లో పాటియాలలో దర్శన్ సింగ్ అనే పేరు. ఇతను కూడా హార్ట్ సంబంధిత జబ్బుతోని హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు. చివరికి ఇతను చనిపోయిండు, హార్ట్ ఆగిపోయింది, గుండె చప్పుడు ఆగిపోయింది, ఇతను చనిపోయిండు, తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు ఇదే అంబులెన్స్ ఇట్లాంటి గుంతలే ఒకటి పోయినప్పుడు షాక్ ఇస్తారు కదా, గుంతలో బండి దిగి ఎక్కినప్పుడు వచ్చే ఒక షాక్ వల్ల ఆయన గుండె మళ్ళీ రీస్టోర్ అంటే రీయాక్టివేట్ అయ్యి మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించి ఇతను బతికాడు. సో ఇది ఇట్లాంటి సందర్భం. రోడ్డు మీద గుంతను మనం గుంత వల్ల చావులే మరణాలే విన్నాం కదా ఇప్పటి వరకు. ఇట్లాంటి సందర్భాల్లో గుంత వల్ల వచ్చే షాక్ వల్ల మళ్ళీ బతికిన సందర్భాలు ఇప్పుడు మిరేకల్గా చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరు మీ కామెంట్స్ని తెలియజేయండి.